ముందు బాండీ పెట్టుకున్నాం అండి. స్టవ్ వేడెక్కాక దాంట్లో 3 లవంగాలు, చిన్న దాచిన ముక్క వేసేయండి. 3 మీడియం సైజు ఉల్లిపాయలు అలాగా 4 ముక్కలు చేసుకున్నాయి వేసానండి. ఇవి గోల్డెన్ కలర్లో రావాలండి. వేగాక దీంట్లో ఒక అంగుళం అల్లం ముక్క, ఒక 5-6 వెల్లుల్లిపాయ రబ్బలు, ఒక 5-6 కాజు అండి, జీడిపప్పు వేసుకోవాలండి. ఓకేనండి. ఫస్ట్ తీయడం ఇలా స్కిట్ ఆయిల్ వేడెక్కేసి నేను వేస్తానండి, చెప్తున్నాను మీకు. ఓకేనండి. ఇది గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇలాగా మనం ఇందులో ముందుగా తీసుకున్నాం కదండి అల్లం, వెల్లుల్లి, జీడిపప్పు, ఇవి కూడా వేసేసండి. ఒకసారి కలిపేసి ఇవి బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయని వేగించుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఒక 5 నిమిషాలు వేగించుకోవాలండి. ఇప్పుడు ఇది గోల్డెన్ కలర్లోకి కొంచెం వచ్చింది చూడండి, వేగింది చూసారు ఉల్లిపాయ. ఇప్పుడు ఇందులో 2 మీడియం సైజు టమాటా ముక్కలు వేసుకోవాలండి. రెండు మీడియం సైజ్ టమాటా ముక్కలు వేసుకునండి, మూత పెట్టేసుకోవాలండి. టమాటాలు మగ్గిగా స్టవ్ కట్టేసుకోవడమేనండి. అప్పుడు మనం మూత తీసి చూద్దామండి టమాటా మగ్గిందో లేదో. టమాటా మగ్గిందండి. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకోవచ్చండి. చూసారా ఎంత బాగా వేగినాయో అన్నీ. స్టవ్ కట్టేసుకునండి. ఇది చల్లారే వరకు మనం పక్కన పెట్టేసుకోవాలండి. ఓకేనండి. ఇందాక ఉల్లిపాయలన్నీ వేపేసాం కదండి, అవన్నీ చల్లారాక ఇలా పేస్ట్ పట్టేసానండి. పట్టేసాక ఈ బాండీని శుభ్రంగా కడిగేసుకొని మళ్ళీ వేడి చేసి ఆయిల్ వేసానండి. ఇప్పుడు ఆయిల్ ఎక్కాక ఏం వేస్తానో చూడండి. ఆయిల్ ఎక్కిందండి. ఇప్పుడు ఇందులో 2 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి, ఒక బిర్యానీ ఆకు వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకొని వేగించుకోవాలండి. వేయించాక దీంట్లో మనం ముందుగా రెడీ చేసుకుని పెట్టుకున్న ఆ పేస్ట్ కూడా వేయాలండి. ఇదిగోండి, అవి వేగాక ఇందులో ఈ పేస్ట్ వేసానండి. ఈ పేస్ట్ వేసి మనం మీడియం మంట మీద ఒక 5 నిమిషాలు వేగించుకోవాలండి. బాగానే ఒక 5 నిమిషాలు వేగించాలండి. ఐదు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ వేగించుకోవాలండి. మనం ఏమాత్రం అసలు వదలకూడదండి. వదిలేమంటే అడుగంటుపోతే మాడిపోద్దండి మనకి కర్రీ, గ్రేవీ. ఇప్పుడు 5 నిమిషాలు అయ్యిందండి. చూడండి, ఈ విధంగా మనకి గ్రేవీ వేగిందండి. ఇప్పుడు ఏం చేయాలంటే అండి, నేను గ్రేవీ టేస్ట్కి కొంచెం బటర్ వేస్తున్నానండి.
బటర్ వేసి ఒకసారి ఇలా కలిపండి. సిమ్లో పెట్టి మూత పెట్టుకోవాలండి. ఇప్పుడు 5 నిమిషాలు సిమ్లో మగ్గిన చూసారా, ఆయిల్ ఎలా తేలిందో చూసారా గ్రేవీ. ఇప్పుడు మళ్ళీ ఒక 5 నిమిషాలు సిమ్లోని మీడియం మంటలో పెట్టుకుని మరో 5 నిమిషాలు వేగించుకోవాలండి. ఇలాగా మీరు గ్రేవీ ఎంత బాగా వేయించుకుంటే మీకు కర్రీ అంత టేస్ట్గా ఉంటుందండి. అర్థమైందండి? ఇలా వండారనుకోండి, ఇంతకీ ఏ కర్రీ అనుకుంటున్నారు కదా, పన్నీర్ కర్రీ అండి. పన్నీర్ కర్రీ వండుతున్నాను అనమాట అండి. వెజిటేబుల్ బిర్యానీలోకి పన్నీర్ కర్రీ. మనం గ్రేవీ ఎంత బాగా వేయించుకుంటే మీకు కర్రీ అంత టేస్ట్గా ఉంటుందండి. మీరు ఒకసారి నేను చేసినట్టు ఇలా ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా బాగుందని చక్కగా తింటారండి. రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ కర్రీ అండి ఇది. ఇలా 5 నిమిషాలు మనం వేయించుకోవాలండి సిమ్లోని మీడియం మంటలోని. ఓకేనండి. ఇప్పుడు మనం 5 నిమిషాలు వేయించుకున్నాం కదండి. మళ్ళీని ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు అండి. మీకు తగినంత మీరు వేసుకోండి. కారం మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి. ధనియాల పొడి అండి, కొద్దిగా జీలకర్ర పొడి అండి, కొంచెం గరం మసాలా అండి. ఇవన్నీ వేసి 2 నిమిషాలు వేగించుకోవాలండి. బాగానే కలుపుకోవాలి. ఇవి కలిపేసాం కదండి. ఇప్పుడు ఇందులో పన్నీర్ ముక్కలు వేసుకోవాలండి. పన్నీర్ ముక్కలు, అలాగే కొత్తిమీర వేసుకునండి కలుపుకోవాలండి. ఒక 2 నిమిషాలు కలుపుకోండి ఇలాగా. ఇది నేను ఇంట్లో తయారు చేసుకున్న పన్నీర్ ముక్కలండి, పన్నీర్ అండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ పోసుకోవాలండి. చూద్దామండి. అదిగోండి గ్రేవీ దగ్గరికి నూనె తేలింది చూసారా. ఇప్పుడు ఆయిల్ తేలింది కాబట్టి దీనిపైన మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ కట్టేసుకోవడమేనండి. అంతేనండి, మీరెంతో మెచ్చే పన్నీర్ కర్రీ రెస్టారెంట్ స్టైలు ఇలా వండి ఒకసారి మీ ఇంట్లో వాళ్ళందరూ ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ అండి.